book of Revelation, chapter 19. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. I explained something about John, right? యోహాను గురించి కొంత మీకు వివరించాను కదా. Constantly what he says in this book? ఈ యొక్క గ్రంథంలో ఆయన తరచుగా పలుకుతున్న మాట ఏమిటి? నేను that two things. రెండు విషయాలు. Now we're going to see the reality that's going to happen, what he saw, and it's recorded here, what's going to be the future in heaven. ఇక్కడ రాయబడిన సంగతులు మనం ఆ పూర్వం తర్వాత జరగబోయే సంగతులు, భవిష్యత్తు ఏం జరగబోతున్నాయో, ఏం చూసేవాడు ఆయన దాని యొక్క నిజాన్ని ఇక్కడ మనం చూడబోతున్నాం. Very patient. Do you all have time? మీ అందరికి Why you are worried about hot sun outside? మీ అందరూ we're going to go into a detailed study about this, right? ఇక్కడ ఈ యొక్క లేఖనాన్ని వివరంగా ధ్యానించబోతున్నాము. బయట ఎండగా ఉందని మీరు కొంత బాధపడుతున్నారా? అందరూ ఓకే ఉన్నారు కదా? Okay. I am given permission now. నాకు అనుమతి వచ్చింది. I'm not going to eat your brains now. నేను మీ బుర్రలు తినాలని కోరుకోవట్లేదు. But turn with me to book of Revelation chapter 19. 19వ అధ్యాయానికి పన్నెండు నాతో కూడా రమ్మని మనవి చేస్తున్నాను. 19వ అధ్యాయము and from verse 6 to verse 9. 6వ వచనం 9వ వచనం వరకు we all will read together. మనం అందరం కలిసి చదువుకుందాం. all will read together. అందరం కలిసి చదువుకుందాం. 6-9 ప్రకటన 19వ అధ్యాయం. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకునినది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. కొలసీ పత్రిక chapter 3 కొలసీ పత్రిక 3వ అధ్యాయము. Colossians chapter 3, కొలసీ పత్రిక 3వ అధ్యాయము from verse 1 to verse 4, please. మొదటి వచనము నుంచి 4వ వచనం వరకు. కొలసీ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు గమనించండి. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితురి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడినది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. John's Gospel, యోహాను రాసిన సువార్త chapter 14. 14వ అధ్యాయము. John's Gospel, chapter 14. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము. First 3 verses we all will read together. మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉంటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పాను. John's Gospel, యోహాను సువార్త chapter 6, 6వ అధ్యాయము verse 56. 6వ అధ్యాయము 56వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. Come back to Colossians 3. రండి కొలసీ పత్రిక 3వ అధ్యాయానికి మరలా. Colossians 3.
కొలసీ పత్రిక 3వ అధ్యాయం. The whole world is celebrating Easter, right? ఈ ప్రపంచమంతా కూడా ఈరోజు ప్రభు లేచారుని ఉత్సవం చేసుకుంటున్నారు, పండుగ చేసుకుంటున్నారు. Easter, Easter, Easter. But every Sunday is a Easter. Every day is a Easter, let me tell you. కనుక ఈస్టర్ కాదు, ప్రతిరోజు ఈస్టరే, ప్రతి ఆదివారము ఈస్టరే. Without Good Friday, there is no Easter. శుక్రవారం లేకుండా ప్రభు లేచాడని చెప్పడానికి లేదు. When you have a deeper understanding of the Good Friday, శుక్రవారం గురించి మీకు ఎక్కువైన లోతైనటువంటి అనుభవం ఉన్నట్లయితే, then you will understand what really Easter is. అప్పుడు ఈస్టర్ అంటే ఏమిటో కూడా మీకు బాగా అర్థమవుతుంది. Come back to Colossians 3. కొలసీ పత్రిక 3వ అధ్యాయానికి రండి. What Paul is saying here? ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు? If ye then be risen with Christ, seek those things which are above, where Christ sitteth on the right hand of God. మీరు క్రీస్తు కూడా లేబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. Paul had a deeper understanding about this glorious Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు అని మహిమగల దేవుని విషయమై ఆయనకి ఎంతో లోతైనటువంటి అవగాహన ఉంది. Why he came into this world? ఎందుకు ఈ లోకానికి ఆయన వచ్చారు? He came to establish his kingdom. ఆయన తన రాజ్యాన్ని స్థాపించేదానికి వచ్చారు. In the morning we had seen we are a part of that kingdom. మన ఉదయకాల సమయం చూసాము, ఆ రాజ్యంలో మనం పాలిభాగస్తులం. He had a deeper understanding about the death, about the burial, about the resurrection of the Lord Jesus Christ. పౌలు గారికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము, భూస్థాపన, పునరుద్ధానం అనే వాటి మీద ఎంతో లోతైనటువంటి అవగాహన, గ్రహింపున్నాయి. On Good Friday, one sister came to me. She was asking, "Brother, you said that Lord Jesus Christ was buried in the mud." మొన్న దినాన్ని ఒక సహోదరు దగ్గరికి వచ్చింది. సహోదరుడా, నువ్వు చెప్పావు కదా యేసు ప్రభు వారు మట్టిలో పెట్టబడ్డా? I didn't say that. నేను అట్లా చెప్పలేదు. But I don't know how she took. I don't know where she is sitting now. I don't know how I have to explain her. ఆ సహోదరి ఇక్కడ ఉందో లేదో తెలియదు నాకు, కానీ నేను అలా చెప్పలేదు. నా అర్థం అది కాదు. So you got to follow every verse, every sentence. Then only you will understand, right? మీరు దయచేసి ప్రతి పదాన్ని, ప్రతి వాక్య లేఖన భాగాన్ని అర్థం చేసుకోండి. What is this verse speaks of? ఈ యొక్క వచనం ఏం చెప్తుంది? It's a question, right? అది ఒక ప్రశ్న కదా. It's a question. అది ప్రశ్న. If we are risen with Christ, what will happen? మనం క్రీస్తు కూడా లేపబడిన వారమైతే ఏం జరుగుద్ది? టేబుల్ ఉంది కదా అక్కడ, ఇక్కడ మనం నిజంగా వెతుకుతున్నాం. అట్లా పైన ఏమున్నాయో తెలుస్తాయి కదా, వెతికేది అన్నీ ఇవే కనిపిస్తాయి కదా మనకి. We all focus everything what's all happening around us, around our family, around our office, around our college. Every situation is focused on our lifestyle. మన దృష్టి అంతా కూడా లోకం మీదనే ఉంటుంది. మన కళాశాల మీదనో, మన ఆఫీస్ దగ్గరనో, లోకంలో ఏం జరుగుతుందో వాటి మీదనే మన దృష్టి అంతా ఉంటుంది. Second verse, 2వ వచనము, set your affection on the things above, not on the things of the earth. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. Where is our మనస్సు? మన మనసు ఎక్కడుంది? అవునా కదా, మన భూమి మీద ఉంది మన మనసు, భూలోకంలో. ఈ గార్బేజ్ బాక్స్లు అంతా అదే ఉంటది కదా, ఈ చెత్త బుట్టల్లో అంతా కూడా ఈ లోకంలో అంతా ప్రీ ఆక్యుపైడ్ ఉంటాయి కదా. ఈ మనసు అంతా కూడా ఈ లోక సంబంధం వాటి మీదే ఉంటది. బట్ వాట్ Paul is saying, పౌలు గారు ఏం చెప్తున్నారంటే, set your affections, గమనించండి, మీ మనస్సు it should be on the things above, పైనున్న వాటి మీదనే ఉండాలి అంటున్నాడు. That means morning we had seen he was in the spirit, right? ఉదయకాలం చూసాము, ఆయన ఆత్మవశుడై ఉండగా. He was in the spirit. ఆయన ఆత్మవశుడై ఉండగా. He was caught up. ఆయన ఎత్తబడ్డాడు. And he saw the glory, the majesty of the Lord. ఆ ప్రభు యొక్క మహిమను, మహత్యాన్ని యోహాను గారు చూశాడు. From chapter 1 to verse 22, he keep on he was watching, he was seeing, and all these things are recorded. He heard many things about it. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలలో ఆయన చూసిందంతా కూడా, అదంతా కూడా రాశాడు. ఆయన ఆ యొక్క మహత్యాన్ని, మహిమను, ప్రభుని చూసిందంతా కూడా రాశాడు ఆయన. What he heard of the Lord when he was in this world, which was recorded in his own gospel, chapter 14, was a reality when he saw that.
ఆయన భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారితో ఉన్న సహవాసం ఆయన ఏం చెప్పారో ప్రభు అదంతా కూడా యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాశాడు. వాట్ ఈస్ దట్? మనకు తెలిసిన వచనాలే కదా అవన్నీ మనకు తెలిసిన వచనాలే. మీ హృదయమునను ఇంకా 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 ఏమున్నాయంట? ఇంగ్లీష్ బైబిల్ ఉందా ఎవరి దగ్గర? తొందరగా రీడ్ బెటర్. సెకండ్ వర్స్ యు రీడ్ ఇట్. ఆమేన్. ఆర్ mansions. You know what is my mansion? రాయబడుతుంది అక్కడ నివాసములు. తెలుసా మీకు ఆ నివాసాలు? Do you think beggars will live in a mansion? ఒకవేళ అడుక్కునే వాళ్ళు ఆ భవనాల్లో ఉంటారా? తెలుగులో నివాసము అని ఉంది కదా. తెలుగులో నివాసం అని ఉంది. In English mansion అంటే mansion. రాజప్రసాదం. You can say palace. అవును, రాజప్రాసాదం అని అంటారు ఇంగ్లీష్ భాషలో తర్జుమా చేస్తుందని. There are many palaces, right, in the world. ఈ లోకంలో చాలా రకాల రాజభవనాలు ఉన్నాయి. But there is a proper way of behaving when you are a king and a priest. When you dine with your family in a royal palace, right? నువ్వు రాజు యాజకును అయితే ఆ రాజభవనంలో ఎట్లాగ భోంచేయాలో ఎట్లా ఉండాలో కూడా ఒక క్రమం ఉంటుంది. Morning we had seen we are peculiar people, right? That we are peculiar people. వింతైన ప్రజలు. మన ఉదయకాల సమయంలో వింతైన ప్రజలను చూసాం. We are different people. We are going to dine with our king. మన ప్రత్యేకమైన వారు, as a prince, as a princess, right? రాజులుగా రాణులుగా మనము మన రాజుతో కూడా కలిసి భోజనం చేయబోతున్నాం. What is the beauty of our Lord when he was in this world? He said, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట యొక్క అర్థం సౌందర్యం I go to prepare a place for you. ఆయన మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. When it is ready, I myself will come. అది సిద్ధమైనప్పుడు నేనే స్వయంగా వస్తాను. He is not going to send an angel. ఆయన దూతలను పంపడు. He himself is going to come. ఆయనే స్వయంగా తనే వస్తారు. Look at that gala invitation the Lord is putting before people. I didn't catch. And he himself is going to come and take his people. ఆయనే స్వయంగా వచ్చి తన ప్రజలను తీసుకొని పోబోతున్నాడు. Why? ఎందుకని? Because his heart is among his people. ఎందుకంటే ఆయన హృదయము ఆయన ప్రజల మధ్యలో ఉంది. He is going to come. ఆయన త్వరలో రాబోతున్నారు. He is going to take. ఆయన మనం తీసుకొని పోబోతున్నారు. This is what is going to happen in a near future. Any moment of this time that can take, those who are ready, they will go with the Lord when he hear the sound of the trump. ఇది ఏ సమయంలోనైనా ఎప్పుడైనా ఈ క్షణమైనా సరే రావచ్చు. ఆయన వచ్చినప్పుడు మనం ఆయనతో కూడా ఎత్తబడబోతున్నాము, ఆయనతో కూడా నివాసం ఉండబోతున్నాము, జీవించబోతున్నాం. Now come back to Revelation chapter 16. రండి. 19. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయానికి రండి. Chapter 19. 19వ అధ్యాయము ప్రకటన గ్రంథము 7th verse. 7వ వచనం. Yeah, read brother. 6-7 కలిసి ఉన్నాయి అన్న. Okay. Read. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచదమని చెప్పగా వింటిని. గొర్రెపిల్ల, make that point. గొర్రెపిల్ల వివాహోత్సవం. ఒక జాగ్రత్త గమనించండి. గొర్రెపిల్ల వివాహం, lamb's marriage. గొర్రెపిల్ల వివాహోత్సవం. John saw the lamb when John the Baptist preached that behold the Lamb of God which taketh away the sin of the world. యోహాను బప్తిస్మిచ్చి యోహాను మాట్లాడినప్పుడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రకటించాడు. The same book speaks lamb's wrath. అదేవిధంగా ఈ యోహాను కూడా మాట్లాడుతున్నాడు ఈ పుస్తకంలో గొర్రెపిల్ల వివాహోత్సవం అంటున్నాడు. wrath, ఉగ్రత, గొర్రెపిల్ల యొక్క ఉగ్రత అంటున్నాడు. So there's so many things in this Revelation, book of Revelation about the lamb. ఈ ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి ఆ యొక్క గొర్రెపిల్ల గురించి. Here what do we find? ఇక్కడ ఏం మనం కనుకుంటున్నాం? There is a celebration going in heaven. ఇక్కడ ఒక ఉత్సవం జరుగుతా ఉంది పరలోకంలో. It's a marriage celebration. అది వివాహ మహోత్సవము. The entire heavenly host are waiting for the bride to come and going to get married with this lamb. పరలోక శని సమూహం చూస్తున్నారు. ఆ
ఆ వధువు పెళ్లి కుమార్తె రాబోతా ఉంది. అక్కడ గొప్ప ఉత్సవం జరగబోతా ఉంది. They're going to get married. వారు అక్కడ వివాహం జరగబోతా It's a celebration of the marriage. అది వివాహ మహోత్సవము. But who is this bride? ఎవరు పెళ్లి కుమారుడు? What kind of a పెళ్లి కుమార్తె? quality life she lived in this evil world? That is very important. ఆ పెళ్లి కుమార్తె ఈ యొక్క దుష్టలోకంలో ఎటువంటి జీవితం జీవించింది ప్రశ్న ప్రాముఖ్యమైన సంగతి అది. 8th verse it says. 8th verse. ఇట్ వాస్ 8th verse. 8th verse. ఓకే, 8వ వచనం. And to her was granted that she should be arrayed in fine linen, clean and white, for the fine linen is the righteousness of saints. రాయబడుతుంది, మరియు ఆమె ధరించుకుంటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను అని. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. What kind of a garments? ఎటువంటి వస్త్రాలు అవి? They are not righteous. They are not the garments of salvation. అది రక్షణ వస్త్రాలు కావు. They are the garments of the bride. అది పెండ్లి కుమార్తె యొక్క వస్త్రాలు. She was given that garments to wear before the marriage. ఆమె వివాహానికి ముందు ఆ వస్త్రాలు ధరించుకోవడానికి ఇవ్వబడ్డాయి. She earned those garments. ఆమె ఆ వస్త్రాలు సంపాదించుకుంది. కొన్నది. She paid a cost. She made a price to earn those garments. ఆ వస్త్రాలు సంపాదించుకోవడానికి ఆమె క్రయాన్ని చెల్లించింది. Salvation is free. రక్షణ ఉచితమే. The wedding garments are very costly. కానీ పెండి వస్త్రాలు మాత్రము ఖరీదైనవి. To understand better, ఇది ఇంకా కొంచెం అర్థం చేసుకోవాలంటే Revelation chapter 3 verse 4. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చూడాలి. Yeah, read brother. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనము చూడండి, రాయబడుతూ ఉంది ఇక్కడ. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో మీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. Do you need an explanation on this? ఈ వచనాల విషయమే మీకు వివరణ అవసరమా? As children of God, as believers, when we were saved, we were given garments of salvation. దేవుని పిల్లలంగా రక్షించబడిన వారముగా మనకు రక్షణ వస్త్రాలు ఇవ్వబడ్డాయి. To keep that clean, pure, white, it is your business and my business. ఆ వస్త్రాలు శుభ్రంగా ఉంచుకోవడము, నీతిగా ఉంచుకోవడం మన యొక్క పని. All these meetings we were hearing how you and I can live a clean, pure, spotless, blameless life. మనం ఈ యొక్క లేఖనాలను వింటూ ఏ విధంగా మనం నిష్కలంకమైన పవిత్రమైన జీవితం జీవించాలని నేర్చుకోవాలి. What is the qualification of the bride? ఈ యొక్క పెండ్లి కుమార్తె యొక్క అర్హతలు ఏమిటి? What the word of God is saying? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? Revelation chapter 3 verse 4. ఇక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం ఏం They చెప్తుంది? are worthy, they shall walk with me in white raiment. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. Last time what did we see? మనం అంతకుముందు ఏం చూసాము? Enoch walked with God. హనోకు దేవునితో కూడా He నడిచెను. was not found. అతడు లేకపోయెను. Lord took him. దేవుడు ఆయన తీసుకొని పోయెను. Enoch, who's a fire, who's a consuming fire, the holy God, Enoch walked with him. దేవుడితో నడిచినటువంటి హనోకు దేవుడు ఎటువంటి వాడంటే దహించు అగ్ని, పరిశుద్ధుడు. అటువంటి ఆయనతో హనోకు నడిచాడు. This is the picture of the bride. ఇది పెండ్లి కుమార్తె యొక్క చిత్రపటము. The bridegroom is coming. ఆ పెండ్లి కుమారుడు వస్తున్నారు. And he is going to take his bride. ఆయన వచ్చి తన పెండ్లి కుమార్తెను తీసుకొని To వెళ్తారు. know more about that, ఈ యొక్క విషయాల గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే turn with me to Revelation. ఈ యొక్క ప్రకటన గ్రంథానికి రండి. Revelation 14 14వ అధ్యాయము ప్రకటన గ్రంథానికి రండి. verse 4 and 5 please. 14వ అధ్యాయము 4, 5 వచనాలు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 4, 5 వచనాలు. Yeah. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరగని వారునై ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో ఉండి కనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింజులు. They are before the throne of God. వీరు దేవుని యొక్క సింహాసనం ఎదుటున్నారు. They are qualified to be the bride of the Lord. వీరు దేవునికి పెండ్లి కుమార్తెగా ఉండడానికి అర్హులు. Revelation 19 what did we see? మనము ప్రకటన 19 ఏం చూసాము? In English it is so beautiful, right? ఇంగ్లీష్ లో చాలా రమ్యంగా ఉంది అది. And to her was granted that she should be arrayed in fine and clean linen, which is white
That is the life she lived, the righteous life in this evil world. ఈ యొక్క దుష్టలోకంలో ఆమె నడిచిన జీవితానికి గుర్తుగా ఆమెకి ఇవ్వబడిన వస్త్రాలు ఏంటంటే ఆమె ధరించుకుంటకు ప్రకాశములను నిర్మలమున్నైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను. What is happening in the church today? సంఘంలో ఈ దినాల్లో ఏం జరుగుతుంది? They lost the sight of eternal things. వారు నిత్యత్వాన్ని గురించిన దృష్టి కోల్పోయారు. What Paul says? పౌలు గారు ఏం చెప్తున్నారు? In the end times what will happen? In the end times what will happen? ఆ చివరి దినాల్లో ఏం జరుగుతుంది? 1 Peter chapter 4 verse 1. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. Yeah. పేతురు Somebody రాసిన you read it? Brother will read. Sorry. ఇట్స్ ఓకే అన్న. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. Yeah. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. 1 Peter I said. I am extremely sorry. 1 Timothy chapter 4 verse 1. క్షమించండి, మొదటి తిమోతి 4వ అధ్యాయం మొదటి వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనము. Yeah. You wait. Brother will read because 4వ those are అధ్యాయం మొదటి sitting వచనం. there, they are not able to follow what you are reading here, right? Yeah. Read. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. What will happen in the later times? చివరి దినాల్లో ఏం జరుగుతుంది? They shall depart from their faith. They shall depart from their faith. వారు వారి యొక్క గురిని తప్పిపోతారు. వారి గురిని తప్పిపోతారు. Come close. They shall depart from their faith. ఫేట్ ఓకే ఫెయిత్ అక్కడ లేదా? వారి విశ్వాస భ్రష్టులగుదురు అని ఉంది. ఓకే. They shall depart from their faith. వారు విశ్వాస భ్రష్టులు అవుతారు. No. They will not have faith life. That's what విశ్వాస భ్రష్టు సేమ్ మీనింగ్. సేమ్ మీనింగ్. Okay. Now will give heed to the seducing spirits. వారు అక్కడ రాయబడుతుంది, అక్కడ దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచుతారు. No. Seducing spirits. తెలుగులో లేదనుకుంటా కదా? దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచుతారు. తర్వాత విశ్వాస భ్రష్టులు అంటే ఎవరండి? ఎవరన్నా తెలుగు పండిట్స్ కానీ తెలుగు లెక్చరర్స్ ఉన్నారా ఇక్కడ? భ్రష్టులు అంటే తొందరగా చెప్పాలి. ఎవరు అది ఎవరైనా చెప్తారు. భ్రష్టులు అంటే పర్ఫెక్ట్ మీనింగ్ చెప్పాల. విశ్వాస భ్రష్టులు, రైట్? బైబిల్ ఉంది, వాక్యం ఉంది, సహవాసం ఉంది, దైవజనులు ఉన్నారు, గద్దించే వాళ్ళు ఉన్నారు, ప్రేమించే వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఇంట్లో కూడా స్పిరిచువల్ అట్మాస్ఫియర్ ఉంటుంది, అన్నీ ఉండి లాస్ట్లో భ్రష్టులు ఎందుకు అవుతున్నారండి? అంటే ఏంటన్నట్టు భ్రష్టత్వం అంటే ఎందుకు? కరెక్ట్ వర్డ్ అది. ఎందుకు? దట్ మీన్స్ దే డోంట్ బ్రింగ్ గ్లోరీ టు ద లార్డ్ ఇన్ దిస్ వరల్డ్. దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు గో విత్ ద లార్డ్, టు బీ ద బ్రైడ్ ఆఫ్ ద లార్డ్, రైట్? ఈ లోకంలో వాళ్ళు దేవునికి మేము తీసుకురారు కనుక పరలోకంలో ప్రభు యొక్క పెండ్లి కుమార్తెగా ఉండడానికి అనర్హులు, యోగ్యులు కాదు. యు వాంట్ టు నో మోర్ అబౌట్ దట్? మీకు ఇంకా ఎక్కువగా దీని గురించి తెలుసుకోవాలి. రియల్లీ అవర్ కాలింగ్ ఈస్, నిజంగా మన పిలుపు ఏమిటి? 2 Corinthians. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. 2 Corinthians. కొరింథీయులకు 2వ పత్రిక. Chapter 11. 11వ అధ్యాయం. Verse 2 please. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనము. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. వాట్ పాల్ ఇస్ సేయింగ్? పౌలు గారు ఏం చెప్తున్నారు ఇక్కడ? వి ఆర్ ఎంగేజ్డ్ టు ద లార్డ్ ఎట్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. కల్వరి శిలువ దగ్గర యేసు ప్రభుతో మనము నిశ్చితార్థము లేకపోతే ప్రదానం చేయబడ్డాం. ప్రదానం చేయబడ్డాం. వాట్ ఇస్ దిస్? అదేమిటి దాని అర్థం? బిఫోర్ ద మ్యారేజ్ ఎంగేజ్మెంట్ విల్ టేక్ ప్లేస్. వివాహానికి ముందు ప్రదానం అనేది ఉంటుంది. Yesterday I have explained, according to Ezekiel chapter 16 verse 8, God made a covenant with us with his blood and we became his. కనుక 16వ అధ్యాయం వచనం ప్రకారం ఎబిస్కేలుకు రాయబడింది కదా, యేసు ప్రభువారు మనతో నిబంధన చేశాడు, రక్తంతో నిబంధన చేశారు కనుక మనము ఆయన వారమయ్యాము, ఆయన సొత్తయ్యాము. We are engaged to this glorious Lord Jesus Christ. యేసు ప్రభుతో కూడా మనం ప్రదానం చేయబడ్డాం.
You know, when you got to understand this about the marriage of the Lamb, మనం ఇక్కడ గొర్రెపిల్ల వివాహాన్ని మనం అర్థం చేసుకోవడానికి you should understand the Orthodox Jewish wedding. ఈ యొక్క సంప్రదాయవాదులైన యూదుల యొక్క వివాహాలను మనం అర్థం In the చేసుకోవాలి. days of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి దినాలలో you ఆయన know ఉన్నప్పుడు భూమి మీద what will happen before the marriage? వివాహానికి ముందు ఏం జరుగుతుంది? When he has to get married, వివాహానికి ముందు వివాహం చేసేటప్పుడు he will come along with the father to the bride's house. కనుక చేసుకునే పెండ్లి కుమార్తె యొద్దకు పెండ్లి కుమారుడు తండ్రితో వస్తాడు. And they both will the bridegroom and the bride will have an engagement. అక్కడ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ప్రదానం జరుగుతుంది వాళ్ళు. On the day of engagement, ఆ ప్రదానం జరిగే రోజున the bridegroom will give a prize to the bride. అక్కడ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకి కానుకిస్తాడు. And then after that, for 1 year or 2 years, they are separated. ఆ తర్వాత వారు 1-2 సంవత్సరాలు వేరుగా ఉంటారు. The bridegroom will go to the father's house. అక్కడ పెండ్లి కుమారుడు తిరిగి మరలా తండ్రి ఇంటికి వెళ్తాడు. And he will prepare a place for the bride. అక్కడ పెండ్లి కుమార్తె కొరకై ఒక నివాసాన్ని సిద్ధపరుస్తాడు. So that after the marriage they will settle down in that house. ఎందుకనంటే వివాహం తర్వాత వారు అక్కడ నివాసం ఉండడానికి. And in that gap time of 1 year or 2 years, 1-2 సంవత్సరాల ఆ గ్యాప్ లో the bridegroom's father will always have a watch on the bride, what kind of a life she's leading in that place. ఆ సమయంలో పెండ్లి కుమారుని యొక్క తండ్రి పెండ్లి కుమార్తె మీద ఎప్పుడు అతను చూస్తూ ఉంటాడు, ఈమె ఎటువంటి జీవితాన్ని జీవిస్తుంది అని. Wherever the bride will go in that gap time, ఈ యొక్క సమయంలో ఈ పెండ్లి కుమార్తె ఎక్కడికైతే వెళ్తా ఉందో, wherever she goes, moves around, ఎక్కడికైతే వెళ్తా ఉందో, she will have a veil on her face. ఆమె ముఖం మీద ముసుగు వేసుకుంటుంది. And all the people who will be watching, అర్థమైంది మీరు చెప్తారని. ఓకే, ఎవరెవరైతే ఆమెను చూస్తూ ఉంటారో they will say, yes, she's engaged to someone. అంటారు కదా, ఈమె ఒకరికి ప్రదానం చేయబడ్డది అని అంటారు. She's engaged to someone. ఆమె ఒక వ్యక్తికి ప్రదానం చేయబడ్డది. If you apply to your personal life, ఇది మన వ్యక్తిగత జీవితానికి కనుక మనం అన్వయించుకుంటే, personal to you and to me, ఇది నీకు నాకు కూడా చాలా వ్యక్తిగతమైనది. The Lord Jesus Christ came into this world. ప్రియులారా, యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు He paid the high price on the cross of Calvary. ఆయన మన కొరకు కల్వరిలో గొప్ప క్రయాన్ని చెల్లించారు. He paid the price for the bride, his blood. ఆయన తన పెండ్లి కుమార్తె కొరకు ఎంతో క్రయాన్ని రక్తం ద్వారా చెల్లించారు. He's gone to the Father. ఆయన తండ్రి యొద్దకు వెళ్ళారు. He's preparing a place. ఆయన అక్కడ నివాసాన్ని సిద్ధపరుస్తున్నారు. And when the Father will say, go and bring the bride, he will come and take the bride to himself. ఎప్పుడైతే తండ్రి వెళ్ళి పెండ్లి కుమారుని తీసుకురా అని చెప్తారో అప్పుడు ఆయన వచ్చి పెండ్లి కుమారుని తీసుకుని వెళ్తారు. And that is what is going to happen in eternity about the marriage of the Lord Jesus Christ. నిత్యత్వంలో జరగబోయేటువంటి యేసు ప్రభు వారికి వివాహము అక్కడ అలా జరగబోతా ఉంది. Now what kind of a marriage this is, what kind of a bridegroom he is, what kind of a bride this is, you and I have to go to see now. మరి ఎటువంటి వివాహం అది, ఎటువంటి పెళ్లి కుమారుడు అతడు, ఎటువంటి పెళ్లి కుమార్తె అనే సంగతిని మనం చూడబోతున్నాం. Bridegroom, turn with me to Hebrews chapter 7 verse 26. పెళ్లి కుమారుని కొరకైతే గనక హెబ్రీ పత్రిక chapter 7 verse 26. 7వ అధ్యాయము 26వ వచనం. 7వ అధ్యాయము హెబ్రీ పత్రిక 26వ వచనం. ఎటువంటి పెండ్లి కుమారుడినా అనేది అక్కడ రాయబడతా ఉంది. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండముల కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఆయన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. So many things are there about Lord Jesus Christ. We have taken only one verse, please. అనేకమైన విషయాలు యేసు ప్రభువు గురించి ఉన్నాయి, కానీ మనం మాత్రం ఒక వచనాన్ని మాత్రమే తీసుకున్నాం. What kind of a Lord Jesus Christ he is? ఆయన ఎటువంటి యేసు ప్రభువు ఎటువంటి వారు? He is holy. ఆయన పరిశుద్ధుడు. He is pure. ఆయన నిర్మలుడు. He is spotless. ఆయన దోషము లేనివాడు. He is separate from sinners. ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. Read brother once again. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. You all want to see the bride now? మీరందరూ కూడా what kind of a bride the Lord is going to get married in the heavens? అటువంటి పవిత్రుడు ఎటువంటి పెళ్లి కుమార్తెను వివాహం చేసుకుంటాడో మీకు తెలుసా? Genesis chapter 24. ఆదికాండము it's a picture of the bride, please.
ఆది కాండం 4వ అధ్యాయానికి రండి. అది 24:16. పెండ్లి కుమార్తె యొక్క చిత్రపటం కనబడుతోంది అక్కడ. 24:16 వచనం. ఆది కాండము 24వ అధ్యాయము 16వ వచనము. ఇది ఇలా రాయబడతా ఉంది. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఇనఫ్ ఎవరిమే? ఆ చిన్నది మిక్కిలి, తర్వాత ఆమె కన్యక, తర్వాత ఏ పురుషుడు? she has only one person. ఆమెకు ఒకే ఒక పురుషుడు ఉన్నాడు. Only one person. ఒకే ఒక పురుషుడు. Her entire spirit, soul, body belongs to that person. ఆమె యొక్క శరీరము, మనస్సు, ఆత్మ అన్ని కూడా ఆ పురుషునికే సొంతం. She is a virgin. ఆమె కన్యక. She is spotless. ఆమె నిందారహితురాలు. And she always longed to be the bride of the Lord Jesus Christ. ఆమె ఎల్లప్పుడూ కూడా ఆయనకి పెండ్లి కుమార్తెగా ఉండడానికే ఆమె ఆశపడుతుంది, ఇష్టపడుతుంది. కన్యక. ఆమె కన్యక. తర్వాత మొదటి నుంచి చదవండి. ఆమె చక్కనిది అని ఉందా? మిక్కిలి చక్కని. మిక్కిలి చక్కని. ఇక్కడ నుండి వచ్చిందండి ఈ అందము. ఎవరిచ్చిండ్రండి ఈ అందము? ఎవరిచ్చారు? ఆమె మిక్కిలి. మనం ఏమన్నా అంటే ఏమంటాం? వి సీ ఎ బ్యూటిఫుల్ గర్ల్, వాట్ డు వి సే? మనం ఒక అందమైన అమ్మాయిని చక్కనిది అంటామా? డు వి సే దట్? మనం అలా అంటామా? చక్కనిది అంటాం, అంతే కదా. ఇక్కడ ఏముంది? వాట్ హోలీ స్పిరిట్ గాడ్ హెస్ రికార్డెడ్? మిక్కిలి. ఇక్కడ ఆమె కన్యక, వర్జిన్. షీ ఇస్ ప్యూర్, స్పాట్లెస్, బ్లేమ్లెస్. Even her thoughts, she is not defiled. Her heart is pure, spotless, blameless. She only knows the Lord Jesus Christ. ఆమె ఎంత చక్కనిదంటే ఆమె హృదయము కేవలం యేసు ప్రభువుని తప్ప ఇంకెవరిని కూడా కోరుకోలేదు. కనుక ఆమె ఎంతో చక్కనిది అని రాయబడింది అక్కడ. మిక్కిలి చక్కనిదని రాయబడుతుంది. What did we see? We are engaged. మనం ప్రదానం చేయబడ్డాం. According to 2 Corinthians chapter 11 verse 2, we are engaged to Christ. కొరింథీయుల 2వ పత్రిక 11వ వచనం ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువుతో కూడా మనం ప్రదానం చేయబడ్డాం. Take a deep breath. You know, many are married here, right? ఇక్కడ చాలా మంది వివాహితులు ఉన్నారు. Anyone are here, you know, before marriage what will happen? వివాహానికి ముందు ఏం జరుగుద్ది? What? ప్రదానం చేయ, right? What happens about after ప్రదానం? ఆ ప్రదానం తర్వాత ఏమవుతుంది? ఏం జరుగుతుంది? వివాహం అవుతుంది, కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏమవుతుంది? I asked a question like this in Bangalore when I went to Bangalore. బెంగళూరు వెళ్ళినప్పుడు నేను ఇదే ప్రశ్న అడిగాను వారిని. You know what? One young man, what he said? ఒక ఎవరో ఏం చెప్పారు తెలుసా మీకు? Uncle, cell phone bills will go high and right? Isn't that true? అలా అది నిజమేనా? We long to speak to the bride and the bride longs to speak to the bridegroom. పెండ్లి కుమారుతో మాట్లాడడానికి ఇష్టపడుతుంది. పెండ్లి కుమార్తె మాట్లాడడానికి ఇష్టం కలిగి ఉంటాడు. Before the marriage this will take place. ఈ వివాహానికి ముందు జరుగుతుంది. Where did you go? What did you buy? What are ornaments you are buying? So many things. Where is that? Which suit did you buy? All this conversation we keep hearing, right? కనుక ఎక్కడికి వెళ్తాము, ఏమేం కొందాము, ఏ నగలు కొందాము, ఏ సూట్ కొనుక్కుంటావు అని ఇటువంటి విషయాలను జరుగుతాయి. No. You go to Banaras only. There you get beautiful sarees, right? బెనారస్కే వెళదాం, అక్కడ మంచి సారీస్ దొరుకుతాయి. When you go to Paris only, you will get the best scents and perfumes, right? ప్యారిస్ వెళితే అక్కడ మంచి అత్తరు దొరుకుతుంది. So those kind of conversations will take place. కనుక అటువంటి సంభాషణ జరుగుతూ ఉంటుంది సాధారణంగా. Same thing is happening with the church, with the bride and the bridegroom. కనుక పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తె, పరలోక పెండ్లి కుమార్తెకి పరలోక పెండ్లి కుమారుడు కూడా ఇదే విషయం జరుగుతూ ఉంటుంది. You know what? The bride is book of Song of Solomon is a very wonderful book about this. కనుక పరమగీతంలో మనకి ఈ యొక్క పెండ్లి కుమార్తె గురించి అద్భుతంగా రాయబడింది. Song of Solomon chapter 2 verse 4 please. పరమగీతము 2వ అధ్యాయము 4వ వచనం దయచేసి. Someone read loud. Sorry, brother will read. పర్లేదన్నా. పరమగీతము 2వ అధ్యాయం 4వ వచనము చూడండి. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. What the bride is saying? ఇక్కడ పెండ్లి కుమార్తె ఏమంటుంది? He brought me to the banqueting hall, which is the banner is love.
అక్కడ అతను నన్ను విందుశాల తీసుకొని పోయాను, అక్కడ ప్రేమను ధ్వజముగా ఎత్తెను. The banner of love is there. అక్కడ ప్రేమ ధ్వజం కనబడుతుంది. After salvation, రక్షించబడిన తరువాత irrespective of what background we have, మనకి ఎటువంటి గత జీవితం ఉన్నప్పటికీ కూడా, but we are brought into the Lord's table, always drawing nigh unto Him. కనుక మనం ఎటువంటి గత ఎటు ఉన్నప్పుడు కూడా ప్రభు యొక్క బల దగ్గరికి మనం తీసుకురాబడ్డాం. And what is she saying? ఆమె ఏం చెప్తా ఉంది అక్కడ? 14th verse. 14వ వచనము, 2వ అధ్యాయం 14వ వచనము. Yeah. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. That's the desire of the bridegroom. చూడండి, అది పెండ్లి కుమారుని యొక్క ఆశ. He is not so joyful with the worship of the angels. అతడు దేవదూతలను ఆరాధించిన దానికి ఆయన సంతోషంగా లేరు. He is in glory, he is in majesty. ఆయన మహిమ మహత్యాలతో ఉన్నాడు. But he loves to look at the bride always, to hear her, to hear what she is speaking. కానీ ఆయన పెండ్లి కుమార్తె ఏం చెప్తుందా, ఏం మాట్లాడుద్దా అని అది వినడానికి ఇష్టపడుతున్నాడు. His heart is in the bride. ఆయన హృదయం అంతా కూడా పెండ్లి కుమార్తె మీదనే ఉంది. What is he saying? ఏం చెప్తున్నాడు ఆయన? My dove, నా పావురమా, my dove. నా పావురమా. Because he is always seeing her very beautiful, spotless, blameless. కనుక ఆమెని అతడు నిందారహితురాలుగా, నిర్దోషిగా చూస్తున్నాడు. And 10th verse. 10వ వచనము. Yeah. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. ఇంకా అదొకటే ఉంది. అవునా? 10th అదొకటే ఉంది. 11th నా నా ప్రియురాల సుందరివతి లెమ్ము రమ్ము, చలికాలం గడిచిపోయెను. That's it. My beloved spake and said unto me, rise up, my love, my fair one, come away. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అంటున్నాడు. He is so excited about the day of marriage. కనుక ఆ వివాహ దినోత్సవాన్ని గురించి ఎంతో ఆశగా ఆతృతగా చూస్తున్నాడు. So restless. అతడు ఆ విషయమై ఎంతో ఆశగా ఉన్నాడు. And what is he saying? ఏం చెప్తున్నాడు ఆయన? My fair, my love, come away. నా ప్రియురాల సుందరవతి రమ్ము లెమ్ము అంటున్నాడు. How long should I wait for you? ఎంతకాలం నేను వేచి చూడాలి నీ గురించి? And you have to come, then only our marriage is going to be performed. నీవు రావాలి, అప్పుడే మన వివాహం జరుగుద్ది అంట. But what she is also doing something for the Lord in this evil world. ఈ దుష్ట లోకంలో ఆ పెండ్లి కుమార్తె కూడా ప్రభు కొరకు చేస్తుంది కొంత. What is she doing? ఏం చేస్తుందా పెండ్లి కుమార్తె? What the Lord is saying about the bride? ప్రభు ఆ పెండ్లి కుమార్తె గురించి ఏం చెప్తున్నారు? 7th chapter. పరమగీతము 7వ అధ్యాయము. Song of Solomon 7th chapter. పరమగీతము 7వ అధ్యాయము. What the bridegroom is saying? ఈ యొక్క పెండ్లి కుమారుడు ఏం చెప్తున్నాడు? How beautiful are thy feet with shoes, O princess daughter. ఇక్కడ రాయబడుతుంది, నీ పాదములు ఎంత సౌందర్యంగా ఉన్నాయి అని అంటున్నాడు. Why? నీ పాదరక్షలు. When you read Romans 10:15, ఆ రోమాపత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే you find the similar thing. అక్కడ ఇటువంటిదే కనబడుతుంది అక్కడ. Read, brother. సువార్త పఠించు వారి పాదముల దగ్గర. Read. రోమాపత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. 10వ అధ్యాయము రోమాపత్రిక చూడండి, 15th verse. 15th ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉంది. Why the Lord is saying that? ఎందుకు ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు? Why is he saying your feet is beautiful? ఎందుకు ఆయన నీ పాదములు సుందరములు అంటున్నాడు? Your feet is beautiful because you are preaching the gospel. నీ యొక్క పాదం సుందరం ఎందుకంటే నీవు సువార్తను ప్రకటిస్తున్నావు. You understood what I said when I was in this world. You said, ye are the light of the world. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పాను మీకు అర్థమవుతుందా? మీరు లోకానికి వెలుగు అని చెప్పాను కదా. She takes it very seriously, what all she hears from the Lord every day when she spends time with the bridegroom. కనుక పెండు కుమార్తె కట్టినటువంటి తీక్ష్ణమైనటువంటి అవసరాన్ని కూడా ఏం చెప్పారు ఆయన ఆమె ధ్యానిస్తా ఉంది. 4th chapter. 4th chapter. Song of Solomon, 4th chapter. పరమగీతం 4వ అధ్యాయము. And what the bridegroom is saying? ఇక్కడ పెండ్లి కుమారుడు ఏం చెప్తున్నాడు? Thou art fair, my love. Behold, thou art fair.
thou hast dove's eyes. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి. నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వల్లే కనబడుచున్నవి. Somewhere it is Pauramu, somewhere it is Guva, right? I don't know. Actually it is Guva only. పౌరము గువ్వ అని రాయబడ్డాయి, కానీ అన్నగారు చెప్పిందంటే గువ్వే కరెక్ట్ అంటున్నారు. గువ్వ. Anyone knows about that bird, Guva? ఎవరికైనా గువ్వ అనే పక్షి గురించి తెలుసా? When you watch closely at that bird's eyes, you will find it. మీరు కనుక చాలా దగ్గరగా ఈ గువ్వ కన్నులు చూస్తే మీకు అర్థమవుతాయి. Their eyes are always wet. ఆ యొక్క గువ్వ కన్నులు ఎప్పుడు కూడా తడిగా ఉంటాయి. Because of tears, the burden she has. కనుక ఆ గువ్వ కన్నులు ఎప్పుడు తడిగా ఉంటాయి, తనలో ఉన్న భారాన్ని బట్టి. Because she is following the footsteps of the bridegroom. కనుక ఆ యొక్క పెండ్లి కుమారుని యొక్క అడుగుజాడలో నడుస్తుంది. She always have tears for the perishing people around her. చుట్టూ ఉండేటువంటి సమాజం, నశించిపోయే సమాజాన్ని గురించి ఆ గువ్వకి ఎంతో వేదన, బాధ, భారం ఉంది. అందుకే ఆ కళ్ళ వెంట నీళ్లు కారుతా ఉంటాయి. Hebrews 5:7. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము. Hebrews 5:7 please. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము ఇలా రాయబడతా ఉంది. 7వ వచనంలో, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. Lord Jesus Christ preached the gospel. యేసుక్రీస్తు ప్రభువు వారు సువార్తను ప్రకటించారు. She also preaches the gospel. ఆయన పెండ్లి కుమార్తె కూడా సువార్తను ప్రకటిస్తుంది. Lord Jesus had a great burden for the people around the world. ప్రభువైన యేసుక్రీస్తు వారికి చుట్టూ ప్రపంచ విషయం ఎంతో భారం ఉంది. She's also having the similar burden like Lord Jesus Christ. పెండ్లి కుమార్తె కూడా యేసు ప్రభువు వారి మల్లనే ఈమె కూడా చుట్టూ ప్రపంచం గురించి ఎంతో భారం ఉంది. Similar things that you find in the bridegroom and the bride. కనుక పెండ్లి కుమార్తెలోను పెండ్లి కుమారుల్లోను సారూప్యమైన సంగతులు కనబడుతుంటాయి. You know, after looking at this, ఈ విషయాలు చూసిన తర్వాత the whole world is watching what kind of a love they have between the bridegroom and the bride. ఈ ప్రపంచం అంతా కూడా చూస్తా ఉంది ఈ పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తెకి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమ ఎటువంటిది అని. And there is a question asked to the bride, right? ఇక్కడ ఆ పెండ్లి కుమార్తెకు ప్రశ్న వేయబడింది. Turn with me to chapter 5. పరమగీతము 5వ అధ్యాయము. And then verse 9. 9వ వచనము. In Telugu it is very beautiful. తెలుగులో చక్కగా ఉంది. Brother is going to read now. ఆ స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకుంటావు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? What is that question? ఏమిటా ప్రశ్న? There are so many beloveds in the world, right? ఈ ప్రపంచంలో అనేక మంది ప్రియులు ఉన్నారు. What is that question? ఏమిటా ప్రశ్న? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని ఇంత విశేషం. ఏమిటా ప్రత్యేకత? If I myself don't know about my beloved, my bridegroom, what the hell will I give it to the world today? నా పెండ్లి కుమారుడు గురించినటువంటి ప్రత్యేకత నాకే తెలియపోతే నేను ప్రపంచానికి ఏం చెప్పగలను? She knows. బట్ ఈ పెండ్లి కుమార్తెకి తెలుసు. 10th verse. 10వ వచనం. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. From the 10th verse she goes up till 16th verse. 10వ వచనం నుంచి 16వ వచనం వరకు ఆ ప్రియుడి గురించి రాస్తుంది. Deep explanation. ఎంతో లోతైనటువంటి వివరణ ఇస్తుంది. One question. ఒక ప్రశ్న. So many answers. ఎన్నో రకాల జవాబులు. One question, many answers. ఒక ప్రశ్న ఎంతో లోతైనటువంటి ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు not only just on the cross of Calvary, he became the ధవళవర్ణుడు. But he has so many beautiful glorious things. ఆయన శిలువలో చనిపోవడం మాత్రమే కాదు, ఆయన ధవళవర్ణుడు, అంతేకాక ఎన్నో రకాల గుణలక్షణాలు ఆ ప్రియునిలో ఉన్నాయి. 16th verse. 16వ వచనము. His mouth is most sweet. He is altogether lovely. He is my beloved. Look at that. చూడండి అక్కడ, అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు అని రాయబ. ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఇతడే ఆమె మిక్కిలి చక్కనిది. ఆమె ఏ పురుషుని ఎరగదు. He is my beloved.
ఆమె ఇతడు నా ప్రియుడు అంటుంది. He's my friend. అతడు నా స్నేహితుడు You అంటుంది. own him? You own him? నువ్వు సొంతం చేస్తున్నావు ఆయన అలాగా? Is he your beloved? ఆయన నీ సొంత ప్రియుడా? Does he say the first love in your life? మొదటి ప్రేమను ఆయనకే పంచావా? He has preeminence. He is the Lord. He is the King. He is glorious in your life. ఆయన నిశ్చితంలోను ఆయన నీ యొక్క రాజా, నీ ప్రియుడా? Before partaking in the Lord's table, don't come casually and identify with these words. Never ever. You will be in a great deception if you can't say, He's my beloved, He's my bridegroom, I am going to get married. All that life will be bogus. What life you're leading, right? కనుక ప్రభువునికి సమీపించడానికి పూర్వంగా నీవేదో ఆషామాషిగా లేకపోతే నమ్మకార్థంగా ఉండొద్దు. అతడు నా రాజు, అతడు నా పెండ్లి కుమారుడు అనురా, లేకపోతే కనుక నువ్వు గొప్ప ప్రమాదంలోను మోసంలోనూ ఉన్నావు అని అర్థం. Don't live in a dream world. Don't build castles in the air, right? కనుక ఏదో ఊహాలోకంలో ఉండొద్దు. It's a reality. This is going to happen. ఇది నిజము, ఇది త్వరలో జరగబోతా ఉంది. Finally, what the Lord is saying. చివరిగా ప్రభు ఏమంటున్నారు? Look at that Song of Solomon chapter 4 verse 7 please. పరమగీతము 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమియూ లేదు. What did she say? ఏం చెప్తున్నాడు ఆయన? He is my beloved. ఆమె నా No, what the bride said? నా పెళ్లి కుమార్తె ఇతడు నా ప్రియుడు అంటుంది. My beloved, నా ప్రియుడు. What the bridegroom is saying? ఇక్కడ పెళ్లి కుమారుడు ఏమంటున్నాడు? నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ అందు కళంకమేమీ లేదు. ఫస్ట్ ఏమంటుండు? మొదట ఏమంటున్నారు? నా ప్రియుడు, నీలో కళంకం. Can God say, the Lord say to me like that? ఇలాగున ప్రభు నీతో చెప్పగలరా? నాతో చెప్పగలరా? నీతో కాదు. I'm sorry. I don't know about you all, right? Can the Lord say to me? మీతో మీ సంగతి నాకు తెలీదు. ప్రభు నాతో అలా చెప్పగలరా? There is no spot in thee. నా నిష్కలంకం నాలో ఉందా? Why I'm saying this is, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, come to first chapter. మొదటి అధ్యాయానికి రండి. What she's saying? ఆమె ఏం చెప్తా ఉంది? 5th verse. 5వ వచనం, మొదటి అధ్యాయము పరమగీతము. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలు. ఎక్కడి నుండి వచ్చిందండి అది? ఎన్నిసార్లు చదివిండి వచ్చింది పరమగీతాలు? అర్థమైంది ఎప్పుడన్నా? ఇక్కడేమో నీలో కలంకమేమి లేదు అని ఆయన అంటుంటే ఈమెమంటుంది ఇక్కడ? నేను అంటే నాకంటే నల్లగా ఉందో ఏమో మరి. నేను నల్లని దాననైనను. హౌ కెన్ దట్ బి పాసిబుల్? అది ఎలా సాధ్యం? ఎన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు పెట్టుకోవాలా? అవునా కదా? Now we going to get into how you and I can go into this experience where the Lord will say, yes, you're living a spotless, blameless, holy life in this evil world, irrespective of what situations you're going through, what trials, what temptation, what problems, what sufferings you're going through. When you purpose, you and I can come to that experience where Lord will say, there is no spot in thee. You're my love. You're my sweetheart. You want to hear that now? చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు నీతో అన్నది చెప్పగలరా? నీకున్నప్పుడు శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బంది ఏమైనప్పటికీ కూడా నీ విషయమై ప్రభు, నీవు నిష్కలంకుడివి, నిష్కలంకురాలవు, నీవు నా ప్రియురాలవు అని ప్రభు నీ గురించి నా గురించి చెప్పగలరా? Book of Ruth. రూతు గ్రంథానికి రండి. Book of Ruth chapter 3 please. రూతు గ్రంథంలో 3వ అధ్యాయము. 1, 2, 3. Brother will read, you all follow it please. రూతు గ్రంథము 3వ అధ్యాయం మొదటి 3 వచనాలను.
రూతు గ్రంథం 3వ అధ్యాయం 3 వచనాలు. ఆమె అత్తయ్య అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగున్నట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారించవలసిన దానను కదా. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళెమున ఎవలు తుర్పారబట్టింపబోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళెమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. Now look at this illustration, please. ఇది చూడండి, ఈ యొక్క దృష్టాంతాన్ని మీరు ఆలోచించండి. Naomi represents God the Holy Spirit. ఇక్కడ నయోమి అనేటువంటి స్త్రీ పరిశుద్ధాత్మను సూచిస్తుంది. Why did the Lord send the Holy Spirit into this world? ఎందుకు ప్రభువైన దేవుడు పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపించారు? In your deeper study, if you take it, he had come to prepare the bride for the bridegroom. కనుక మనకు లోతుగా మనం చూసినట్లయితే పెండ్లి కుమారుని సిద్ధపరిచేదానికే దేవుడు పరిశుద్ధాత్మను పంపించారు. What Naomi is saying? ఇక్కడ నయోమి ఏం చెప్తుంది to Ruth? రూత్తో ఏం మాట్లాడుతుంది? My daughter, నా కుమార్తె, you have to meet Boaz. నీవు బోయజును కలుసుకోవాలంటుంది. Why? ఎందుకు? To get married to him. అతనితో వివాహం చేయబడేదానికి. You understand now? మీకు అర్థమైందా ఈ మాట? Why God the Spirit is indwelling in us? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు? Not to just give us joy and peace and all the things. కనుక సమాధాన సంతోషం ఇవ్వడానికి మాత్రమే కాదు కానీ the most important thing, the God the Holy Spirit is dwelling in us. ప్రభు అయిన దేవుడు ఆత్మ మనలో ఎందుకు నివాసం ఉంటున్నాడు? ప్రాముఖ్యంగా to prepare us to be the bride of the bridegroom. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పెండ్లి కుమార్తెగా ఉండడానికి ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. Where Ruth has to meet him? ఎక్కడ బోయజును రూత్ కలుసుకోవాలి? At the threshing floor. అక్కడ కళ్ళము దగ్గర she has to come to the threshing floor. ఆమె నూర్చేస్తున్నందరి కళ్ళం దగ్గరకు వచ్చి కలుసుకోవాలి బోయజుని. Same way you and I have to come to the bridegroom to meet our own, to see our own fallen, disgraceful, open, secret life before this King of Kings and the bridegroom. యేసు ప్రభు వారిని పెండ్లి కుమారుని కలుసుకోవాలంటే మనము మన యొక్క నీచమైన పాపయుక్తమైన ఆ జీవితం ఆయన దగ్గర పూర్తిగా పరచేదానికి, ఆయన దగ్గర మనం పవిత్రపరచబడడానికి ఆయన మనం కలుసుకోవాలి. Every day we have to come to the feet, the threshing floor of the Lord Jesus Christ. ప్రతిరోజు ఆ కళ్ళము దగ్గరికి, ప్రభు దగ్గరికి మనం రావాల్సింది. Turn with me to Matthew. మత్తయి సువార్తకు రండి నాతో పాటు. Matthew chapter 3 please. మత్తయి సువార్త 3వ అధ్యాయము. Matthew chapter 3. మత్తయి సువార్త 3వ అధ్యాయము verse 11 and 12. 11, 12 వచనాలు ఇక్కడ రాయబడుతుంది. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చున్నాను. అయితే నా వెనక వచ్చుచున్న వాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధ ఆత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును. What John the Baptist said ఇక్కడ about Lord Jesus Christ? బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఏం చెప్తున్నాడు? I have indeed baptized you with water. నేను నిజానికి నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. But there is one who can baptize you with fire and Holy Spirit. అయితే నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇచ్చేవాడు. This is a fire baptism. ఇది ఆ పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం. That means what happened at the time of baptism? ఆ బాప్తిస్మం సమయంలో ఏం జరుగుతుంది? Our entire body was in the water. మన యొక్క శరీరం అంతా పూర్తిగా నీళ్ళలో ఉంటుంది. You take it in a spiritual sense. What is this spiritual baptism? ఇది ఆత్మానుభవంగా మనం చూస్తే ఆత్మానుసరణ బాప్తిస్మం అంటే ఏమిటి? What is the baptism of the spirit? ఆ ఆత్మలో బాప్తిస్మము అంటే ఏమిటి? In the spirit, in the soul, in the body, you should be blameless at the coming of the Lord Jesus Christ. యేసు ప్రభువారు వచ్చేటప్పుడు మీ శరీరంలో గాని, మీ ఆత్మలో గాని, మీ ప్రాణంలో గాని నిందారహితులుగా ఉండాలి. Turn with me to 1 Thessalonians chapter 5 verse 23. You will understand better. గమనించండి, తెస్సలోనికయ మొదటి పత్రిక 5వ అధ్యాయానికి రండి. అక్కడ మీకు ఇంకా కొంచెం బాగా అర్థమవుతుంది. 5వ అధ్యాయము 23వ వచనం. 5వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను, గమనించండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును
శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. Who will do that? ఎవరు ఈ పని చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడే. Spirit, in the soul, in the body, you will be blameless unto the coming of the Lord Jesus Christ. ఆత్మయు జీవము ప్రాణములో మీరు నిందారహితులుగా ప్రభువైన యేసుక్రీస్తు రాకడానికి కనబడతారు. What is this? ఏమిటిది? This is a baptism with fire and the Holy Spirit. ఇదేమిటంటే పరిశుద్ధాత్మలోను అగ్నిలోను ప్రభు ఇచ్చే బాప్తిస్మం. Turn with me to Proverbs 20 verse 27. సామెతలు 27 రండి నాతో పాటు. Yeah, read brother. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనము. Yeah. చూడండి. 27వ వచనము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీయు శోధించును. What is that? ఏమిటది? What does the Spirit do? ఆత్మ చేసే కార్యం ఏమిటి? What does the Spirit do? It search everything, the secret life of mind. ఆ పరిశుద్ధాత్మ దేవుడు శోధిస్తాడు. మన యొక్క అంతరంగంలో రహస్యమైన జీవితం అంతా ఆయన శోధిస్తాడు. My secret life, నా యొక్క రహస్య జీవితం, my secret life is exposed before God. దేవుని ఎదుట నా రహస్య జీవితం అంతా బట్టబయలైతుంది. All that secret sins that I commit is exposed in that light. రహస్యంలో నేను చేసే ప్రతి పాపము ఆ వెలుగులో ప్రత్యక్షపరచబడుతుంది. When we confess, we have to come in this way. మనము ఒప్పుకుంటే ఇలాగున రావాలి. Last time we had seen, right? King David saying, "Search me, O God, know my thoughts, know me, Lord. If you find anything, please show it to me, Lord." మనం చూసాం దావీదు చెప్తున్నట్లుగా, ప్రభువా నన్ను పరిశీలించు, నా తలంపులు నన్ను ఎరుగు అని అంటున్నాడు. ఏమైనా ఉందంటే దాన్ని శుద్ధీకరించమంటున్నాడు. True confession. అది నిజమైనటువంటి పశ్చాత్తాపం. Confession which the Lord will accept, and you have to make a promise to forsake every sin. ఇదే అద్భుతమైనటువంటి ఒప్పుకోలు. ఈ ఒప్పుకునేటువంటిది అంటే ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి ఒప్పుకోలు ఇది. The blood will cleanse and gives us a clear conscience. ప్రభువైన యేసు రక్తం మనల్ని కడుగుతుంది, నిర్మల మనస్సాక్షి మనకి ఇస్తుంది. The same Lord Jesus Christ with his fire, he will burn the chaff, right? ఆయన అదే పరిశుద్ధాత్మ దేవుడు అదే అగ్ని చేత ఆయన గడ్డిని కాల్చేయబోతున్నాడు. No, read that 12th verse. Matthew 3:12. మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ అధ్యాయము ఇక్కడ రాయబడుతుంది, ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళెమును బాగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరిన అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. He will cleanse with his blood. ఆయన శుద్ధి చేస్తాడు. He will give a clear conscience. ఆయన మనకి నిర్మల మనస్సాక్షి ఇస్తాడు. And he will burn the chaff. ఆయన పొట్టుని కాల్చివేస్తాడు. He will burn off everything. ఆయన సమస్తాన్ని కాల్చివేస్తాడు. To know more about this, when you read book of Leviticus, you will understand. ఈ విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలంటే లేవియా కాండంలో ఇంకా బాగా రాయబడ్డాయి. That's how the bride is getting ready. అలాగున్నే పెండ్లి కుమార్తె సిద్ధపరచబడతా ఉంది. Come back to Revelation chapter 22. రండి నాతో కూడా ప్రకటన 22వ అధ్యాయానికి. ప్రకటన 22 and verse 17 please. 17వ వచనము. And the Spirit and the bride say, "Come." ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. Who are saying? ఎవరు చెప్తున్నారు? The day when God the Holy Spirit came into this world, he is still in the world. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ లోకానికి వచ్చాడు అప్పటి నుంచి ఆయన భూమి మీదనే ఉన్నారు. And the bride also is joining the Holy Spirit. కనుక పెండ్లి కుమార్తె కూడా పరిశుద్ధాత్మతో కూడా ఉంది. Look at this, beloved. They both are saying, "Come, Lord Jesus." ఇద్దరు కూడా చెప్తున్నారు, ప్రభువైన క్రీస్తు రమ్మంటున్నారు. 20th verse. 20వ వచనము. He which testified these things, surely I come quickly. ఈ సంగతులకు సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. Lord Jesus Christ is saying, "I come quickly." ప్రభు కూడా అంటున్నాడు కదా, నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. What the bride is saying? Wait. What the bride is saying? No. Wait, Lord. Wait for some more time. I didn't have a proper shopping, right? I didn't buy many things. I didn't even buy my chappals. Oh, I'm still in my beauty parlor, right? Oh, my fair and lovely is missing, Lord. You're saying I'm coming quickly.
Is she saying that? కనుక పెండ్లి కుమార్తె అలా అంటుందా? చెప్పులు కొనుక్కోవాలి, షాపింగ్ చేయాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి అని ఆ పెండ్లి కుమార్తె వద్దయ్యా ఇంకా ఇప్పుడే రావద్దు అంటుందా? I come quickly. త్వరగా వచ్చున్నాను. What she is saying? ఆమె పెండ్లి కుమార్తె ఏమంటుంది? Even కమ్ so. అని అంటుంది ఆమె. Why? ఎందుకని? She's ready. ఆమె సిద్ధపరచబడి సిద్ధంగా ఉంది. Wherever she is, ఆమె ఎక్కడున్నప్పటికీ కూడా she is ready for the Lord. ఆమె ప్రభు కొరకు సిద్ధంగా ఉంది. The Lord is coming again. ప్రభు తిరిగి రానంటున్నాడు. Before partaking the Lord's table, ప్రభు బలను సమీపించడానికి పూర్వము do you have this experience? మీకు ఇటువంటి అనుభవం ఉందా? Can you say, He is my beloved? మీరు చెప్పగలరా ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు నా ప్రియుడు అని? Have you ever heard Lord saying, You are mine, love, my fair, come away? ఎప్పుడైనా మీరు విన్నారా ప్రభు మీతో చెప్పడం, నువ్వు నా ప్రియురాలా రమ్ము అని ప్రభు చెప్పడం There విన్నారా? is no spot in thee. నీలో ఎటువంటి కళంకము లేదు You అని, are worthy to be my wife. నీవు నా భార్యగా ఉండడానికి యోగ్యురాలవు అని. You know what? After the marriage, మీకు సంగతి తెలుసా? there's going to be a feast for 7 years. మీకు తెలుసా వివాహం తర్వాత 7 సంవత్సరాలు గొప్ప విందు జరగబోతుందని? There in heaven, పరలోకంలో, here great tribulation. ఈ భూలోకము గొప్ప శ్రమ రాబోతుంది. After the tribulation, ఆ శ్రమ తరువాత the bride and the bridegroom will come down. ఆ తర్వాత పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె భూమి మీదకి రాబోతున్నారు. As a concert queen, she will join the King of Kings and rule the earth. ఆమె ప్రభుతో కూడా పెండ్లి కుమార్తెగా రాణిగా ఈ యొక్క భూలోకాన్ని పరిపాలించబోతుంది. After 1000 years reign, 20 సంవత్సరాల పరిపాలన తరువాత the Lord Jesus Christ will take the bride to the new heaven, new earth, new Jerusalem. ప్రభువైన యేసుక్రీస్తు వారు 20 సంవత్సరాల పరిపాలన తర్వాత ఆయన పెండ్లి కుమార్తెను నూతన ఆకాశానికి, నూతన భూమికి, నూతన యెరూషలేముకు తీసుకుపోతున్నాడు. Colossians 3 ఏం చూసాం మనము? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు పైనున్న వాటినే భూమి మీదే చూస్తా ఉంటే పైనున్న ఎప్పుడు కనిపిస్తాయా? కనిపించవు కదా. సో యూ put a question and answer. This message is for me first, then to you all, right? ఈ యొక్క వర్తమానం మొదట నాకు, ఆ తర్వాతే మీకు. I always repeat, even in my assembly when I stand, I say, I am standing in a very awesome, dreadful, terrible place. I can't play with fire. కనుక నేను నా సొంత అసెంబ్లీలో కూడా నేను మాట్లాడుతున్నప్పుడు నేను అగ్నితో ఆటలాడుతున్నట్టుగా ఉంటుంది. ఈ యొక్క పులిపిడం గురించి నేను మాట్లాడుతుంటే, For some people, preaching also is a fun. I don't know why. కొంతమందికి బోధించడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది, తేలిగ్గానే ఉంటుంది. Preaching and practicing, they go together. కనుక బోధించుట, క్రియాపూర్వకంగా నడుచుట రెండు కూడా సమానంగా వెళతాయి. Let me tell you very clearly, Lord Jesus Christ is coming for the bride. నేను స్పష్టంగా చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి కుమారునిగా పెండ్లి కుమార్తె కొరకు రాబోతున్నాడు. Morning we had seen a mystery, right? ఉదయకాలంలో మర్మము. There are so many verses about mystery. చాలా వచనాలు మనం చూసాము, చాలా వచనాలు ఉన్నాయి కూడా మర్మము. One verse we'll see and then close now. ఒక వచనాన్ని చూసి మనం ముగించుకుందాం. Whether you fit into that mystery or not, you yourself decide. ఆ యొక్క మర్మంలోకి మీరు సరిపోతారు లేదా మిమ్మల్ని మీరే చూసుకోండి. Ephesians chapter 5. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము verse 32. I don't know whether it is in Telugu, where it is. It's combined అన్న. 32 is separate only. Okay. చదువునానా? 32వ వచనం అండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నాను, గమనించండి. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఈ మర్మము గొప్పది. ఈ మర్మము దేని గురించి గొప్పది? క్రీస్తు సంఘమును గూర్చి. పేరు ద బ్రైడ్ ఈస్ గోయింగ్ టు మీట్ హిమ్. ఎక్కడ పెండ్లి కుమారుడు కలుసుకుంటది? ఇన్ ద మిడ్ హెవెన్స్, మధ్య ఆకాశంలో కలుసుకుంటుంది. వేర్ ద లార్డ్ విల్ కమ్. ప్రభు ఎప్పుడు వస్తారు? He will come into the mid heavens. ఆయన మధ్యాకాశానికి వస్తారు. For the bride he came to the world first. ఆయన పెండ్లి కుమార్తె కొరకు మొదట లోకానికి వచ్చారు. But now he's going to come into the mid heavens. కానీ రెండోసారి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదట మధ్యాకాశానికి వస్తారు. And the bride will be caught up. ఆ పెండ్లి కుమార్తె ఎత్తబడుతుంది. She lives a spotless, blameless life. Her heart is always
longing for the bridegroom. ఆమె నిర్దోషంగా జీవిస్తుంది. పెండ్లి కుమారుని కొరకే ఆ పెండ్లి కుమార్తె మనసంతా. నిన్న ఏం చూసినాం మనం? నిన్న మనం ఏం తన చూసాం? ప్రత్యక్షతను ప్రేమించు ప్రతివారు. లవ్ హిస్ అపియరెన్స్. ఆయన ప్రత్యక్షతను ప్రేమిద్దాం. Love his appearance, love the Lord, love where he put every effort, get ready for the coming of the Lord. ప్రతి క్రయాన్ని చెల్లిద్దాం, ప్రతి శ్రమ పడదాము, ప్రభు రాకడ కోసం సిద్ధపడదాం. అర్థమైందా? ఇది కాలేదు కదా? చాలా పెద్ద కాంప్లికేటెడ్ మెసేజ్ కదా ఇది. అర్థమైందా కాలేదా? సో లెట్ us go two things. రెండు విషయాలకు మనం వెళదాం. Before we go to the Lord's table, what happens is, ప్రభు మనం సమీపించడానికి పూర్వం ఏం జరుగుతుందంటే, either we'll be confident, మన ధైర్యం గలవారముగా ఆయన ఉంటాము, or else we will have some kind of guiltiness. లేకపోతే మన రోజులు అపరాధ భావం అన్న ఉంటుంది. Two things. రెండు విషయాలు ఉంటాయి. I don't know what kind of experience you have. I had many experiences like that before partaking in the Lord's table. మీకు ఎటువంటి అనుభవం నాకు తెలియదు, కానీ చాలా మందికి ఇటువంటి రకరకాల అనుభవాలు ఉంటాయి. Much confession I made before the Lord's table. ప్రభు బల్ల ఎదుట ఎంతో ఒప్పుకుంటా. Lord, I'm not like this. I'm not like this. I'm not like this. I'm not like this. I didn't do like this. I did so many blunders, failures, shortcomings, personal sins. I set right with the Lord Jesus Christ. ఎన్నో సార్లు ప్రభువా నేను ఆ తప్పు చేశాను, ఈ పొరపాటు చేశాను, నా జీవితంలో ఈ యొక్క అపరాధం ఉంది అని ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు దగ్గర ఈ విషయాలన్నీ కూడా నేను సరి చేసుకుంటా. He will cleanse. ఆయన పరిశుద్ధపరుస్తాడు, శుద్ధి చేస్తాడు. He will give a clear conscience. ఆయన మనకు నిర్మలమైన మనసాక్షి ఇస్తాడు. And then he will burn the chaff within us. ఆయన మనలో ఉన్న ఆ పొట్టుని కాల్చివేస్తాడు. Only you should have a desire to be the bride of the Lord, to live a spotless, blameless, holy life, to witness him, to live a glorious life in this evil world. దానికి ఒకటే, ఆయన పెండ్లి కుమార్తెగా ఈ లోకంలో నిందారహితులుగా నిర్దోషులుగా మనము జీవించడానికి తీర్మానం The చేసుకోవాలి. bridegroom is coming. పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. Any moment he will come. ఏ సమయంలో నేను రావచ్చు. If you are not ready, మీరు సిద్ధపడకపోతే you will left behind. మీరు విడువబడతారు. You will see another bridegroom, the Antichrist. మరొక పెండ్లి కుమారుడు ఉన్నాడు, వాడు క్రీస్తు విరోధి. A great deceiver అతడు will take the whole world and rule the world. అతడు గొప్ప మోసగాడు. అతడి ఈ ప్రపంచమంతా The స్వాధీనపరుచుకుంటాడు. whole world is waiting for him. ప్రపంచమంతా ఆయన కొరకు చూస్తుంది. And great wrath of God will fall upon this evil world. ఈ యొక్క దుష్ట లోకంలో దేవుని యొక్క మహా ఉగ్రత కుమ్మరించబడబోతాం. Because she is the bride of the Lord will take away from this evil world to be ever with him. అయితే ఈ లోకంలో ఆయన సంఘము పెండ్లి కుమార్తె, ఆ పెండ్లి కుమార్తెను ఆయన ప్రభు తీసుకొని వెళ్ళిపోతాడు. For the coming great tribulation, ఆ యొక్క శ్రమలు రాకపూర్వము the Lord is going to come. ప్రభు రాబోతున్నాడు. And he will take up his bride unto himself. ఆయన తన సంఘాన్ని తన కొరకు ఉండేదాన్ని తీసుకొని To పోబోతున్నాడు. be ever with him. ఇక సదాకాలం ఆయనతో ఉండేదానికి, Ever with him. సదాకాలం ఆయనతో ఉండాలి. In the new heaven, new earth, new Jerusalem. నూతన ఆకాశము, నూతన భూమి, నూతన యెరూషలేములో ఉండబోతున్నా. Beloved, do you know this great salvation? ప్రియుడా, నీకు తెలుసా ఈ గొప్ప రక్షణ? Do you know the meaning of born again? నీకు తిరిగి జన్మించుట Do you know the meaning of redemption? నీకు విమోచన అంటే తెలుసా? Do you know the meaning of eternal life? నీకు నిత్య జీవం అంటే తెలుసా? Don't live a casual life, you will be left behind. నీవు నామకార్థంగా జీవించొద్దు, విడిచిపెట్టబడతావు. Don't count your years, 50 years, 60 years, 70 years. You will be deceived one day. You will come to a realization when you will be left behind. Oh, I heard many times about these kind of messages. I didn't give heed. Today, I am with the unbelievers to face the Antichrist. చూడండి, చాలాసార్లు ఇన్నేళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు అని దాన్ని చెప్పుకోవద్దు. కానీ ఇటువంటి జీవితాలు జీవించిన విడవబడితే ఈ లోకంలో నీవు చివరికి ఆ అంత్యక్రియ క్రీస్తు విరోధంతో అయ్యో అని బాధపడాల్సి వస్తుంది. The whole world doesn't have the hope, right? ఈ లోకంలో ఎక్కడ కూడా నిరీక్షణ లేదు. But only the child of God, the bride, has the hope. దేవుని పిల్లలు లేకపోతే దేవుని యొక్క సంఘము పెండ్లి కుమార్తెకి మాత్రమే నిరీక్షణ ఉంది. Time and again she is waiting for the glorious Lord to return. He is loving the appearance of the Lord Jesus Christ. ప్రభువైన యేసుప్రభువు వారి ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఉంది సంఘము. ఆ రోజు కొరకు చూస్తూ ఉంది. ఆయన పెండ్లి కుమార్తె కూడా సిద్ధపడతా ఉంది. You want to be a part of that bride? నీవు పెండ్లి కుమార్తె
లో భాగం కావాలని కోరుకుంటున్నావా? Want to live a spotless, blameless life? నీవు నిందారహితమైన నిర్దోషమైన జీవితం జీవించాలని The Lord కోరుతున్నావా? is showing something to you. ప్రభువు నీకేమైనా నీతో మాట్లాడుతుంటే చూపిస్తుంటే Very openly confess before the Lord. బహాటముగా ప్రభు దగ్గర ఒప్పుకో. Why he's postponing his coming? ఎందుకు ఆయన తన రాకడని ఆలస్యం చేస్తున్నాడు? Because you should repent and you should not be left behind for the coming terrible days, 7 years. కనుక ఆ 7 సంవత్సరాల ఆ భయంకరమైనటువంటి ఆ ఉపద్రవంలో నువ్వు పడకుండా ఉండాలని This is the నీవు time. పూర్తిగా ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణానుభవంలో రావాలని ప్రభు ఆలస్యం This చేస్తున్నాడు. is the time. ఇదే సమయం, This is the time the Lord is giving it to you. ఇదే సమయం ప్రభు మీకు ఇస్తున్నారు. Be very open to the Lord Jesus Christ. ప్రభు దగ్గర నీ హృదయాన్ని పూర్తిగా ఆయన ఎదుట బట్టబయలు చేయి, చూపించు. Every past he will erase through his blood. నీ యొక్క గత పాప జీవితం అంతా ఆయన పూర్తిగా తన రక్తం చేత తుడిచివేస్తాడు. And then he will burn the chaff within you. ఆయన నీలో ఉన్నటువంటి పొట్టుని కాల్చి వేస్తాడు. You will have a new experience with this bridegroom. ఈ యొక్క పెండ్లి కుమారునితో నీకు నూతన అనుభవం ఉంటుంది. Like Enoch, you will walk with him. హనోకు వలె అతడు దేవునితో కూడా నడిచెను ఉంది కదా. Enoch walked with God. హనోకు దేవునితో నడిచెను. He was not found. అతడు లేకపోయిను. God took him. దేవుడు అతను తీసుకొని That పోయాడు. will be your experience when the Lord will come. ప్రభు వచ్చినప్పుడు నీ యొక్క అనుభవం కూడా అటువంటిదే. May the Lord help us. ప్రభు సహాయుడుగును గాక.